48 గంటలు గడిచింది. ఇద్దరు పిల్లల మిస్సింగ్ ఇంకా కలకలం రేపుతుంది. దీనికి అందరికి సంబంధించి ఆ పిల్లల ఆచూకీ అయితే లభించలేదు. వారి తల్లిదండ్రులు ఉన్నారు, సింహాద్రి విజయ్కి సంబంధించిన తల్లిదండ్రులు. సింహాద్రి తల్లి ఉంది, తల్లిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పుడు మిస్ అయ్యాడు మీ కొడుకు? ఏంది? శుక్రవారం పొద్దుకి సారు, అప్పటి నుంచి నాకు గంటకి కనబడతాడు సారు. నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు సారు. నా గుండెకాయ మొత్తం బోర్లో పడుతుంది సారు. మీ కాలు మొక్కుతా సారు, మా పిల్లల్ని మాకు తెచ్చియండి సారు. మాకేం చూస్తలేదు సార్. వాడు చూస్తే పిచ్చోళ్ళు లేకుండా నేను చూస్తే ఇట్లా సార్. మా ఆయన లేడు సార్ నాకు. మా అన్న కొడుకు, నా కొడుకు సారు. శుక్రవారం పొద్దు నుంచి శనివారం దాకా, ఇప్పుడు ఈ రోజు ఆదివారం, ఇప్పటి నుంచి దాకా ఇంత చిన్న రిక్వెస్ట్ కూడా ఇస్తారు సార్. కాంప్లైంట్కి పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం సారు. సారు కూడా నిన్న వచ్చారు సారు. పెద్ద మేడం కూడా వచ్చింది సారు. ఎవరికి ఇంత వాళ్ళు కూడా చేస్తారు. అక్కడ కుంటదికి వెళ్ళారు, ఇక్కడ పంపారు కార్లు, బైకుల మీద కూడా కళ్ళు కాంపౌండ్లు కూడా సీసీ కెమెరాలు పెట్టిర్రు. ఎవరు దొరుకుతలేరు సార్. మా ఇద్దరు పిల్లలు ఎక్కడ వెళ్ళారో కూడా తెలియదు సారు. మా గరీబ్ పోలేం సార్. మేము ఎప్పుడు పోలేరు సార్. లేదు సార్, ఎవరి మీద లేదు సార్ అనుమానం. చెప్పినాం సార్, ఫోన్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సార్. ఆడ కూడా కనుక్కొని వస్తానే వెళ్తున్నా సార్. నేను ఎన్ని కడుపు ఎట్లా అవుతుంది సార్. నా గుండెలు వెళ్తున్నాయి సార్. నేను ఒక్కడి అంటే నాకు కూడా లెంగిన సార్. అక్కడ బైపాస్ చూడు, భారతి కంపెనీ అక్కడ హాస్టల్ ఉంటుందంట, అనేది శరణం. అక్కడ కూడా వెళ్ళినా సార్. రాత్రి మా అక్క కొడుకు, నేను మా మేనగోడలు ఇట్లా వెళ్ళినాం సారు. లేరని చెప్పారు. అమ్మ చిన్నపిల్లల్ని తీసుకోము, ఇక్కడ 60 ఏళ్ళ పైన ఉంటారు ఇక్కడ అని చెప్పారు సారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ అంతా వెతికి ఒకటైంది సార్. 1 గంటలకు ఆటో కట్టుకుని వచ్చినాం సారు. ఇంతనా ఏమో చేయండి సారు, మీ దండం పెడతా సారు. విజయ్ తండ్రి ఉన్నారు, చెప్పండి ఏమి అసలు ఏం జరిగింది? మీ కొడుకు ఎప్పటి నుంచి మిస్ అయ్యాడు? శుక్రవారం సాయంత్రం 6 నుంచి సార్. అప్పటి నుంచి మేము వెతుకుతున్నాము. లాస్ట్ 10:30 అవుతుంది. 10:30 అవుతుందని చెప్పి నా కొడుకు వస్తలేడని చెప్పి ఎప్పుడు ఇలా మా అల్లుడే దొరికిపోతాడు. ఇట్లా 2-3 సార్లు దొరికిపోయాడు. ఆ పిల్లగాడు ఇంటికి వస్తుండే నా కొడుకు రాకపోవు. నా కొడుకు ఏంటి అని చెప్పి ఆయన కాళ్ళు కూడా, మా అల్లుని కాళ్ళు కూడా మొక్కుంటా, ఎట్లా చేసిన వాళ్ళు అది అని చెప్పి మస్తు మొక్కిన కూడా మా అల్లుని కాళ్ళు. నా కొడుకుని దొరకపోకు, అటు కళ్ళు కంపౌండ్ పోటీ దింపకు, ఇంకా గల్లీలు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా దింపకు అని చెప్పి మస్తు రిక్వెస్ట్ చేసిన. వస్తాడు, గడికి ముందు వస్తాడు, దారా విజయ్ కుమార్ అని చెప్పి తోలుకొని పోతాడు. నా అల్లుడే దొరికిపోయిన కారణం మంది మీద ఎవరు? సింహాద్రి విజయ్ కుమార్ ని దొరకపోవడం నా అల్లుడే కారణం. ఎందుకు దొరకపోతుంది అని చెప్పి పోతేనే మా భార్య భర్తలను కొడితే ఆ నైట్ 11కి అంబులెన్స్ 100కి ఫోన్ చేసుకున్నాం. అంబులెన్స్ వచ్చింది. పోలీసు వాళ్ళు సహకరించారు, ఫోటో తీసుకురు, ఆధార్ కార్డు ఇచ్చినాము. నిన్న సిఐ సాపు, మళ్ళీ ఎస్పీ మేడం వాళ్ళందరూ టీం అంతా వచ్చారు. ఇక్కడ కుంట దిక్కు తోలంపింది మేడం, అక్కడిక్కడ మస్తు దిక్కు వాళ్ళని సిబ్బందుల్ని తోలంపింది. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే గోసంగి కాలనీకి సంబంధించిన సింహాద్రి విజయ్లు శుక్రవారం నుంచి మిస్ అయ్యారు. 24 గంటలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా 48 గంటలు గడిచింది. కానీ ఇంతవరకు కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసెస్ ఛేదించలేరు. మా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి కనిపెట్టాలని చెప్పి పోలీసులను కోరుతున్నామని చెప్పి ఇటు సింహాద్రి తల్లి, అదేవిధంగా విజయ్ తండ్రి కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం చిన్నపిల్లల మిస్సింగ్ సంబంధించి ఆందోళన కలిగిస్తుంది. సింహాద్రి విజయ్ను త్వరితగతిన పోలీసులు కనుక్కొని మాకు అప్పచెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి. ఏదైనా పోలీసులు అయితే 48 గంటలు గడిచింది, కేసు నమోదు చేశారు, 3 టీములుగా విభజించామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆచూకీ కోసం అయితే మేము వేచి చూస్తున్నామని చెప్పి ఈ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.